దేవుడు స్వస్థత ఇస్తాడు. ఎవరి ద్వారా ఇస్తాడు? ఎవరికి ఇస్తాడు? ఎప్పుడు ఇస్తాడు? ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామములో అందరికీ వందనాలు. దేవుడు మనకు ఈరోజు ఇచ్చిన వాగ్దానము స్వస్థత. ప్రభు స్వస్థత ఇచ్చే దేవుడు. అయితే కొన్ని వాగ్దానాలు చూద్దాం. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. నీవు కన్నీరు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. మొదటిగా దేవుడు ఎవరికి స్వస్థత ఇస్తాడంటే కన్నీరు కార్చి ప్రార్థన చేసే వారికి దేవుడు స్వస్థతని ఇస్తానని చెప్తున్నాడు. కన్నీరు కార్చాలి, ప్రార్థన చేయాలి, నీ ప్రార్థన అంగీకరిస్తాడు దేవుడు. కానీ కొంతమంది ఏం చేస్తారు, మనకున్న బాధల్లో ప్రార్థన చేయలేరు కొంతమంది. కానీ వారు ఏమనుకుంటారంటే దేవుడికి అన్నీ ఎరుగును కదా, దేవుడు అన్నీ తెలుసు కదా, అన్నీ తెలిసిన దేవుడు కదా, నేను ఈ పరిస్థితుల్లో ఉన్నాను కదా, దేవుడు నాకు స్వస్థత ఇస్తాడు అని అనుకొని ప్రార్థన చేయలేకపోతారు కొంతమంది. కానీ నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా నీ ప్రార్థన అన్నది వ్యర్థం కాదు. కాబట్టి ప్రతి పరిస్థితికి ప్రార్థన తగును. ఒక పరిస్థితికి దీనికి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు అనుకునే పరిస్థితే ఉండదు. ప్రతి వ్యక్తి ప్రార్థన చేయాలి, ప్రతి విషయంలో ప్రార్థన చేయాలి. తర్వాత కీర్తనలు 41వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. రోగశయ్య మీద యెహోవా వాణ్ణి ఆదరించును, రోగము కలుగగా నీవే వాణ్ణి స్వస్థపరచుదువు అన్నాడు దేవుడు. రోగశయ్య మీద దేవుడే ఆదరించాలి. రోగం కలుగగా దేవుడే స్వస్థతనివ్వాలి. డాక్టర్ల ద్వారా, మందుల ద్వారా కాదు, దేవుడే స్వస్థపరచాలి, దేవుడే స్వస్థపరుస్తారు. కీర్తనల గ్రంథం 107వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. ఆయన తన రెక్కలు చాపి వానిని బాగు చేయును, ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించును. ఎవరు? ఆయనే బాగు చేయాలి, దేవుడే బాగు చేయాలి. దేవుడే మనం పడిన గుంటలో నుంచి దేవుడు మన పైకి లెత్తాలి, ఏ మానవుడి ద్వారా కాదు. కాకపోతే దేవుడు కొంతమందిని దేవుడు ఉపయోగించుకుంటాడు మన కొరకు. కాబట్టి కీర్తనల గ్రంథం 147వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములను కట్టువాడు. దేవుడు మానసికమైన బాధను, శరీరపరమైన బాధను నేనే తీరుస్తానని ఈ వచనంలో చెప్తున్నారు, మనకు వాగ్దానం చేశారు. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు. మానసికంగా బాధపడే వాళ్ళని దేవుడే బాగుపరుస్తాడంట, వారి గాయములను కడతాడంట దేవుడు. మరి అలాగే కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. మన దోషములను క్షమించువాడు, మన సంకటములన్నీ కుదుర్చువాడు. మొదటిగా పక్షవాయువు వచ్చిన వ్యక్తిని దేవుడు ఎలా స్వస్థపరిచాడు? నీ పాపాలు క్షమించబడిని, నువ్వు లెగిసి నీ పరిపెత్తుకొని వెళ్ళు అన్నాడు. అంటే మొదటగా మన పాపాలు క్షమించబడాలి, తర్వాత మనకు స్వస్థత. ఏ వ్యక్తి అయితే స్వస్థత కావాలనుకుంటున్నారో ఆ వ్యక్తి తన పాపాలని యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో కడగబడితే, యేసుక్రీస్తు ప్రభు నామంలో ఒప్పుకుంటే, ప్రభువా నా పాపాలను క్షమించని ఎప్పుడైతే ఒప్పుకుంటాడో ఆయన పాపాలు క్షమించబడితే తర్వాత ఆయనకి స్వస్థత కలుగుతుంది. అలాగే లోకాసు వార్త 7వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడతాడు. అంటే మాట మాత్రం, దేవుడు ఒక మాట సెలవిస్తే మనకు స్వస్థత వస్తుంది. అలాగే మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వచనం 18వ వచనం చూద్దాం. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు. రెండోదిగా ఏంటి? దేవుడు ఎవరైతే దేవుణ్ణి నమ్ముతారో వారి ద్వారా కూడా రోగాల్ని స్వస్థపరిచే శక్తి, అధికారం దేవుని బిడ్డలకు ఇచ్చారు. కాబట్టి ఎంతమంది మన పాస్టర్లు మన కొరకు ప్రార్థన చేస్తున్నారు కాబట్టి కొన్ని వ్యాధులు, కొన్ని రోగాలు, కొన్ని దెయ్యాలు అన్నవి వదిలి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి దేవుడు మనకి అధికారం ఇచ్చారు. ఎవరైతే నమ్ముతారో, నమ్మిన వారి వలనే, అంటే పాస్టర్లు కాదు, విశ్వాసులని కాదు, ఎవరని కాదు, ఎవరైనా నమ్మిన వారి ఎడల ఈ సూచక క్రియలు కనపడును, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు. ప్రతి వ్యక్తి దేవుని నమ్మితే ఆ వ్యక్తి వేరే వాళ్ళకి కూడా స్వస్థతను ఇస్తానని దేవుడు చెప్తున్నాడు. అలాగే మార్కు సువార్త 6వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. నూనె రాసి అనేకుల రోగులను స్వస్థపరుచుచుండిరి. అంటే నూనె ద్వారా కూడా దేవుడు స్వస్థపరుస్తానని చెప్తున్నారు. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు బురద ద్వారా స్వస్థతను పొందారు, స్వస్థతని కలగజేశారు. మట్టి ద్వారా స్వస్థతను కలగజేశారు. ఆయన ముట్టడం ద్వారా స్వస్థతను కలగజేశారు. ఆయన వస్త్రపు చెంగు తాకడం ద్వారా స్వస్థతను కలగజేశారు. కాబట్టి స్వస్థపరచడానికి దేవుడు అనేక రకాలుగా అనేక మందిని మన గురించి వాడుకుంటాడు ప్రభువారు.
అలాగే అపొస్తలుల కార్యములు 14వ అధ్యాయం 9వ వచనం 11వ వచనం చూద్దాం. స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండెనుని గ్రహించి నీ పాదములు మోపి సరిగా నిలవమని బిగ్గరగా చెప్పినప్పుడు వాడు గంతులు వేసి నడవసాగెను. అంటే వీరు గ్రహించారంట అపొస్తలులు. ఏమని? వీడికి విశ్వాసం ఉంది కాబట్టి వీడు స్వస్థత పొందుతాడు అని చెప్పి ఆయనకి ఆజ్ఞాపించారు, నువ్వు లేచి నడువని. కాబట్టి మనం ముందుగా స్వస్థత పొందాలి అంటే మనకు విశ్వాసం ఉండాలి. మొదటిగా మనలో విశ్వాసం ఉంటేనే స్వస్థత పొందగలము. 12 సంవత్సరాల రక్తస్రావ గల స్త్రీని చూసాము. ఆమె అనేక తిప్పలు పడి డబ్బంతా నాశనం చేసుకుని, అంటే డబ్బంతా డాక్టర్లకు పెట్టి మందులకు పెట్టి అనేక తిప్పలు పడి ఆస్తంతా పోగొట్టుకొని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి చెంగు పట్టుకున్నప్పుడు ఆమె స్వస్థత పొందింది. ఆ గడిలోనే స్వస్థత పొందింది. ఎందుకు? ఆమె ముందే విశ్వసించింది. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రాకముందే విశ్వసించింది కాబట్టి వస్త్రపు చెంగు తాకంగానే స్వస్థత పొందింది. దీనికంతటికి కారణం విశ్వాసం. విశ్వాసం ఉంటేనే తప్ప మనకు స్వస్థత రాదు. మొదటిగా మనకు విశ్వాసం ఉండాలి, ప్రార్థన ఉండాలి, కన్నీరు కార్చే ప్రార్థన ఉండాలి. మన ప్రార్థన దేవుడు అంగీకరించాలంటే మన పాపాలు క్షమించబడాలి. కాబట్టి మొదటిగా మనకు స్వస్థత కావాలంటే మనలో విశ్వాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థత అనుగ్రహిస్తాడని మనకు వాగ్దానం చేశారు. ఈ వాగ్దానాలన్నీ ఎత్తిపెట్టి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు సంపూర్ణ స్వస్థత మనకు అనుగ్రహిస్తాడు. దేవుడి మాటలను దీవించును గాక. ప్రైజ్ లార్డ్. ప్రభు నామములో అందరికీ వందనాలు.